పెద్ది ఇప్పుడే ప్రీమియర్స్ చూసొచ్చాను. ఇంక డిలే చేయకుండా డైరెక్ట్‌గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా కథ విషయానికొస్తే, ఇందులో పెద్ది ఒక కొండకి ఆనుకున్న ఒక మారుమూల గ్రామంలో ఉంటాడు. ఆ ఊరికి ఒక పేరు గాని, ఐడెంటిటీ గాని ఏది ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఆ ఊరుకున్న ఒకే ఒక మార్గమైన ట్రైన్ కూడా అక్కడ ఆగదు. సో, పెద్ది ఆ ఊరికి ఒక ఐడెంటిటీ తీసుకురావడం కోసం, ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఏం చేశాడు, ఎంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే, మూవీ స్టార్ట్ అవ్వడమే బొమ్మన ఇరానీ పెద్ది అంటే ఎవరు అని తెలుసుకోవడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఫాలోడ్ బై బ్యాంకర్ ఇంట్రడక్షన్ ఆఫ్ రామ్ చరణ్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌కి మేజర్ పాజిటివ్స్ ఏంటంటే క్రికెట్ సీన్స్. ఇందులో ఫస్ట్ హాఫ్‌లో ఒక 2-3 క్రికెట్ టోర్నమెంట్ సీన్స్ ఉంటాయి. అవి ఫస్ట్ హాఫ్‌కి ఒక మేజర్ పాజిటివ్ అని చెప్పొచ్చు. అంటే అందులో రామ్ చరణ్ గారి ఎలివేషన్ మనకి బాగా ఎలివేట్ చేస్తూ అట్ ది సేమ్ టైమ్ స్టోరీ కూడా ప్రొసీడ్ అవుతుంది. ఆ క్రికెట్ టోర్నమెంట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ హాఫ్‌కి మేజర్ పాజిటివ్‌గా చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ జాహ్నవి కపూర్ గారి ఎపిసోడ్స్ ఉంటాయి. మనం తర్వాత డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఈ మూవీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర జగపతి బాబు గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ అది ఈ మూవీకే హార్ట్ అని చెప్పొచ్చు. ఆ సీక్వెన్స్‌లో జగపతి బాబు గారు ఇచ్చిన పెర్ఫార్మన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ హిస్ కెరియర్. పెర్ఫార్మన్స్‌లో హీ కంప్లీట్‌లీ నెయిల్డ్ ఇట్. ఫాలోడ్ బై ఎ డీసెంట్ ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ అయి బయటకొచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఇలా ఉంటే చాలు అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మనకి గేమ్‌లో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్రికెట్‌లో బేస్ చేసుకుంటే, సెకండ్ హాఫ్‌లో మనకి కంప్లీట్‌గా కుస్తీ మీద బేస్ చేసుకుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో క్రికెట్ ఎపిసోడ్స్ ఎంత పాజిటివ్, సెకండ్ హాఫ్‌కి కుస్తీ ఎపిసోడ్స్ అంత పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ శివరాజ్ కుమార్ గారు రామ్ చరణ్‌కి ఇచ్చే ఆ కుస్తీ ట్రైనింగ్ అయితేనేంటి, అండ్ ఆ తర్వాత వచ్చే కుస్తీ ఎపిసోడ్ అయితేనేంటి, అది సెకండ్ హాఫ్‌కి ఒక మేజర్ పాజిటివ్‌గా చెప్పొచ్చు. తర్వాత ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ విషయానికొస్తే, ఈ మూవీలో మీరు యాక్టర్ రామ్ చరణ్ కాదు, ఒక పెర్ఫార్మర్ రామ్ చరణ్ చూస్తారు. రామ్ చరణ్ ఈ మూవీకి లిటరల్లీ బ్లడ్ పెట్టాడు. అండ్ ఆ తర్వాత మూవీకి ఇంకో మేజర్ పిల్లర్ జగపతి బాబు గారు. ఆయన ఇచ్చిన పెర్ఫార్మన్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ హిస్ కెరియర్. ఇక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ బాగున్నాయి. బట్ బీజీఎం విషయంలో ఒక్కో దగ్గర బాగుంది, ఒక్కొక్క దగ్గర ఈయన కాకుండా ఇంకొకరు చేసుంటే బాగుండేది అనిపించింది. సో, అది నాకు మోర్ ఆఫ్ లైక్ హిట్ అండ్ మిస్ అనిపించింది ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. నెగెటివ్స్ విషయానికొస్తే, ఈ మూవీలో మనకి ట్రైలర్‌లో ఓన్లీ 2 స్పోర్ట్సే చూపించారు. ఒకటి క్రికెట్ అండ్ ఇంకొకటి కుస్తీ. అది కాకుండా ఇంకో స్పోర్ట్ ఈ మూవీలో హైడ్ చేశారు ట్రైలర్‌లో. బట్ అది చాలామంది గెస్ చేశారు. మోస్ట్‌లీ ఆ స్పోర్టే. బట్ ఏంటంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్‌లో క్రికెట్‌కి తీసుకున్నంత టైము అండ్ సెకండ్ హాఫ్‌లో కుస్తీకి తీసుకున్నంత టైము ఈ మూడో స్పోర్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ క్లైమాక్స్‌లో వస్తది. అది చాలా ఇంపార్టెంట్. బట్ దానికంత టైం తీసుకోలేదు. ఐ మీన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో, దానివల్ల ఏమైందంటే మనకి అన్‌ఫార్చునేట్‌లీ క్లైమాక్స్‌లో ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి అంత కనెక్ట్ అవ్వలేకపోవడంతో. అంటే అక్కడ రామ్ చరణ్ గారు చెప్పే డైలాగ్స్ అవన్నీ బావున్నాయి. బట్ అదేంటంటే టైమ్ ఫ్యాక్టర్ వల్ల చాలా త్వరగా దాన్నేదో ర్యాప్ చేసేయాలనే ప్రాసెస్‌లో చాలా త్వరగా రష్‌గా కట్ చేశారనిపించింది తప్ప అంత ఇంపాక్ట్ రాలేదు నాకు ఆ ఎపిసోడ్‌కి. సో, అది వన్ ఆఫ్ ది మేజర్ లెట్ డౌన్ అని చెప్పొచ్చు. అంటే సెకండ్ హాఫ్‌లో రామ్ చరణ్ గారు ఒక ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు ప్రీ క్లైమాక్స్ కొద్దిగా ముందు. అక్కడి నుంచి మూవీ కొద్దిగా డౌన్ అవుతూ వచ్చింది క్లైమాక్స్ వరకు. అండ్ ఇక్కడ రష్ చేసేయడం వల్ల ఏమైందంటే రావాల్సినంత ఇంపాక్ట్ రాకపోవడం వల్ల లాస్ట్‌లో కొద్దిగా డౌన్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అది మూవీకి ఒక మేజర్ నెగెటివ్‌గా చెప్తా. అండ్ ఇంకొకటి రామ్ చరణ్ అండ్ జాహ్నవి కపూర్ మధ్యన వచ్చే ఎపిసోడ్ అది నాకంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే ఇందులో రాంబుజ్జి క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళు జాహ్నవి కపూర్‌ని టీజ్ చేస్తారు. ది సేమ్ వే రామ్ చరణ్ కూడా అదే చేస్తాడు. కేవలం అది విలన్ చేయడం వల్ల దాన్ని టీజింగ్ అని రామ్ చరణ్ చేయడం వల్ల దాన్ని హీరోయిక్‌గా చూపించడం అనేది నాకంత పాజిటివ్‌గా అనిపించలేదు. ఇంకా జాహ్నవి కపూర్ రోల్ కూడా ఏంటంటే 'దేవరా' సినిమాలో కంటే కొద్దిగా ఎక్కువుంది. అంతే తప్ప అంతకు మించి పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు. సేమ్ 'దేవరా'లో ఎలా వాడుకున్నారో ఈ మూవీలో కూడా ఇంచుమించు జాహ్నవి కపూర్ క్యారెక్టర్‌ని దానికే యూజ్ చేశారు తప్ప పెద్ద పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ అయితే కాదు. నాకు వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా ఈ మూవీకి ఒక మేజర్ నెగెటివ్‌గా చెప్తాను. ఓవరాల్‌గా చెప్పాలి ఎలా ఉంది అంటే ఓకే. ఈ మూవీ చూసొచ్చాక ఇట్స్ ఎ డీసెంట్ గుడ్ వాచ్ అనిపించింది తప్ప అంతకు మించి పెద్ద అదిరిపోయింది, బెదిరిపోయింది అన్న ఫీలింగ్‌తో అయితే బయటకి రాలేదు. ఓకే. పర్లేదు ఒక మంచి మూవీ చూసాను అనే ఫీలింగ్‌తో వచ్చా. ఓవరాల్‌గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 3/5. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి హానెస్ట్ అండ్ ఎర్లీ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.